వాయిస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. సో సీజన్ మారుతున్న కొద్దీ రకరకాల ఇష్యూస్ మన బాడీలో మనం ఫేస్ చేస్తూ ఉంటాం, రైట్? సో వీటన్నిటికీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కారణం మనం తినే తిండి, మన లైఫ్ స్టైల్, మనం మెయింటైన్ చేసే విధానం. సో దీంట్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అండ్ ముఖ్యంగా డైట్ విషయానికి వచ్చేసరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డైట్ తెలిసేసరికి ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. బట్ అంత హంగామా ఎందుకు డైట్ విషయంలో? లెట్స్ మేక్ ఇట్ సింపుల్ అండ్ ఈజీ. సో ఈ విషయం పైనే మనం డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు సెల్ హెల్త్ డైరెక్టర్, ఆయనే డాక్టర్ రవికుమార్ చింత గారు. సో ఆయనతో మాట్లాడదాం, ఆయనతోనే అన్నీ అడిగిపిస్తా, చెప్పిస్తా, అన్ని విషయాలు మనందరం మంచి హ్యాపీగా పాటిస్తే హెల్దీగా బతకొచ్చు. సార్ నమస్తే. నమస్తే అమ్మా, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ. మీరు ఎట్లున్నారు? మీరు ఎట్లయినా బాగానే ఉంటారు, ఎందుకంటే మీరు ఎట్లా డైట్లు చెప్పి అందరు ఆరోగ్యాలు బాగా చేస్తున్నారంటే మీరు ఆబ్వియస్లీ బాగుంటారు. మీరు డైట్ చేస్తారా సార్? ఇంతకీ చేయకుండా ఎట్లుంటాను? చేస్తారా? సో యాక్చువల్లీ ఎప్పుడు డైట్ చేస్తుంటే బోర్ కొట్టదా మీకు? ఇప్పుడు డైట్ చేయకూడదు కూడా. చేయొద్దా? 42 రోజులు సంవత్సరానికి చేయండి, మిగతా రోజులు విచక్షణతో తినండి, విచ్చలవిడిగా తినొద్దండి. సింపుల్, కీప్ ఇట్ సింపుల్, సిల్లీ అన్నట్టుగా ఉంటుంది మన విధానం. వెరీ అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ సార్ ఇది. నేను అంటే బేసిక్గా ఇప్పుడు ఇంతకుముందు నేను కొంతమంది డైటీషియన్స్ని కలిసినప్పుడు ఇదే డైట్ అలవాటు చేసుకోండి 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 అని చెప్తా ఉంటారు. బట్ మీరేమో చాలా సింపుల్గా వద్దు, 41 రోజులు మాత్రమే సంవత్సరానికి డైట్ చేయండి అని అంటున్నారు. దిస్ ఇస్ నైస్. మీకు బిజినెస్ ఎట్లా నడిస్తే సార్ ఇట్లా చెప్తే? బిజినెస్ కోసం ఎవరున్నారు ఇక్కడ? ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా అవేర్నెస్ క్రియేట్ చేయడం సెల్ హెల్త్ క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. జబ్బులు రాకుండా ఉండాలంటే సంవత్సరానికి ఒకసారి 42 రోజులు ఆహార విధానంలో మార్పులు చేసుకోండి, గ్లూకోజ్ లేని ఆహారం తీసుకోండి, బాడీని డీటాక్స్ చేయండి, అందాల్సిన పౌష్టికాలను అందించండి. ఆ తర్వాత మిగతా 325 రోజులు ఈ విచక్షణతో ఉండండి, విచ్చలవిడిగా తినకండి. ఎప్పుడైనా ఏదైనా పార్టీకి వెళ్ళారో, ఫంక్షన్కి వెళ్ళారో, లేదంటే ఏదో ఉంటాయి కదా అలవాట్లు, 4 రోజులు 5 రోజులు పస్తు పెట్టండి. మళ్ళీ ఓకే, సింపుల్గా అయిపోయేదాన్ని ఇంత పెద్ద విషయంగా ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారు? జబ్బుతో వచ్చినప్పుడు 100 రోజులు 120 రోజులు చేయాల్సి వస్తుంది. కానీ జబ్బు రాకుండా ఉండాలంటే 42 రోజులు చాలు అనేది సెల్ హెల్త్ విధానం. ఓకే. సో బేసిక్గా నేను ఇన్ని రోజుల నుంచి ఒక అపోహలో ఉన్న ఏంది అని అంటే మార్కెట్లో చాలా డైట్స్ వచ్చేసరికి, చాలామంది డైటీషియన్స్ చాలా యాక్టివ్గా ఉండేసరికి, దానివల్ల రిజల్ట్ బాగుంది అని చెప్పేసి జనాలపైన చూస్తుండేసరికి ఓహో ఇప్పుడు ఫుడ్ తింటింకి ఇదే తినాలేమో అనే ఆలోచనలు ఉన్నా నేను. అది తప్పైతే కార్బోహైడ్రేట్ని ఆపేయాలి అనే విధానాలు ఏ డైటీషియన్ అయినా చెప్పేది గ్లూకోజ్ లేని ఆహారం తినమనే చెప్తాడు. అవును, కార్బోహైడ్రేట్స్ శరీరానికి చాలా అవసరం. పూర్తిగా దాన్ని నిషేధించడం అనేది అవమానించినట్టే శరీరాన్ని. ఓకే, ఒక మితంలో, మోతాదులో 30% కార్బోహైడ్రేట్ ఉండేటట్టు, ఒక 30% ఫ్యాట్ ఉండేటట్టు, ఒక 30% ప్రోటీన్ ఉండేటట్టు, పీచు పదార్థాలు ఉండేటట్టు బ్యాలెన్స్ చేసుకుంటూ తింటే ఎటువంటి అనారోగ్యాలు రావు. అట్లా కాకుండా జంక్ ఫుడ్ తింటూ, ప్రాసెస్డ్ ఫుడ్ తింటూ, ప్యాకేజ్డ్ ఫుడ్ తింటూ, మిడ్ నైట్ బిర్యానీలు తింటూ, అడ్డమైన గడ్డి తింటుంటేనే వస్తున్నాయి సమస్యలు. ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, దానివల్ల ప్రమాదం ఏంటో అవేర్నెస్ క్రియేట్ చేస్తే ప్రజల్లో కొంతన్నా మార్పు వస్తుందేమో అని మా ఆశ. సో సార్ నేను ఒక చిన్న సింపుల్ విషయం అడుగుతా. మీరు స్టార్టింగే చాలా సింపుల్ ఆన్సర్ ఇచ్చేసరికి నాకు నిజంగా చెప్పాలంటే ఇదేదో చాలా ఈజీ అనిపిస్తుంది. అంటే డైట్ ఇప్పుడు వరకు చేయని వాళ్ళు కానీ, రకరకాల డైట్స్ చేసి అలసిపోయిన వాళ్ళు కానీ డైట్ చేయడం ఈజ్ ఈజీ అన్న ఫీలింగ్ వచ్చేలాగా ఉంది. సో అందుకోసమే నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను ఏంది అని అంటే, డైట్ చేయాలి అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పారు హెల్దీగా ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి 41 రోజులు సంవత్సరానికి మీరు డైట్ చేయండి అని చెప్పారు. ఈ డైట్లో మెయిన్గా ఫాలో అవ్వాల్సిన 5 ఎథిక్స్ ఏంటి అనేది చెప్పండి నాకు, ఒక ఎనీ 5 పాయింట్స్. ముందు రిఫైన్డ్ ఆయిల్ జోలికి వెళ్ళకండి. ఓకే. కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ కార్బ్స్ మాత్రమే ఉండేలా చూసుకోండి. ఎట్లా తెలుసు సార్ ఇది? లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తీసుకోండి. ఓకే. 0 నుంచి 100 దాకా గ్లైసెమిక్ ఇండెక్స్ స్కేల్ ఉంటుంది అనుకోండి. ఎక్కువ దగ్గరగా 100కి దగ్గరగా ఉన్న వాటి జోలికి వెళ్ళకండి. వీళ్ళు తెల్లన్నం అనుకోండి, వైట్ బ్రెడ్ అనుకోండి, ఎక్కువ కాంప్లెక్స్ కార్బ్స్ కాకుండా ఉండే అన్ని అంటే మరి మైదా పిండిలు ఇలాంటివి కాకుండా. ఓకే. ఈ జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేది. ఓకే. కూరగాయల్లో దుంపలు తప్పితే మిగతా ఏ కూరగాయలైనా 10 to 15 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఓకే. సో అవి చక్కగా తీసుకోండి. ఓకే. ప్రోటీన్లో 0 గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. సో మీరు చికెన్ తింటారా, ఫిష్ తింటారా, మష్రూమ్స్ తింటారా, గుడ్లు తింటారా, ఏ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండదు, హాయిగా తినండి. ఇటువంటి చిన్న చిన్న మార్పులే. ఇంకొకటి చెప్తాను, ఇవాళ మీకు కొత్తగా ఆవిష్కరించింది అన్నట్టుగా మళ్ళీ మీరు ఫీల్ అవుతారు. అసలు డైట్ అనేది అవసరం లేదు. మీరు 18 గంటలు నిద్రపోయే సమయంతో కలిపి
మీరు లిక్విడ్స్లోనే ఉండి మిగతా 6 గంటల టైంలో 2 సార్లు తింటారా 3 సార్లు తింటారా మీ ఇష్టం వచ్చింది తినండి. ఓకే. 18 గంటల్లో 6-7 గంటలు నిద్రపోతారు కదా అవును. కనీసం. Hmm. సో మీరు లిక్విడ్లో ఉండేది 10 గంటలు 11 గంటలు. వాటర్ తాగుతానో నిమ్మకాయ నీళ్ళు తాగుతానో బ్లాక్ కాఫీ తాగుతానో గ్రీన్ టీ తాగుతానో ఉండండి. మజ్జిగ తాగొచ్చు. మజ్జిగ కూడా తాగకూడదు. తాగొద్దు. ఓకే. ఆ 6 గంటల టైం ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ 1 గంటకు తింటారు మళ్ళీ 7ంటికి తింటారు. మళ్ళీ మర్నాడు 1 గంట దాకా తినబాకండి. ఓకే. ఓకే. మధ్యాహ్నం 1 గంటకి మీ ఇష్టం వచ్చింది మీ ఇష్టం వచ్చినంత తినండి. అంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉంటారు సార్, ఇలాంటి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డైట్లు ఇలాంటివి మీరు చెప్పినప్పుడు 1 o'clockకి ఇట్లా స్వీట్లు అన్ని రకరకాల కేకులు ఇవన్నీ కూడా పెట్టుకొని తినేస్తారు. ఎందుకంటే నాకు స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ. తినొచ్చా? తినండి అమ్మా, మీ ఇష్టం వచ్చింది తినమంటున్నా కదా. గాడ్. 1 గంటకి మీ ఇష్టం వచ్చింది తినండి, మీ ఓకే. ఇష్టం వచ్చినంత తినండి. మళ్ళీ 7 గంటలకు తినండి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్ లా తీసుకుని. ఓకే. మధ్యలో కావాలంటే మళ్ళీ ఫ్రూట్స్ తినండి. ఆ 6 hours విండో ఈజ్ యువర్స్, ఓకే. 18 hour విండో ఈజ్ అవర్స్. ఓకే. ఎటు చేయక్కర్లేదు మీరు. నైస్. సో బేసిక్. దీనినే ఆటోఫాగీ అంటారు. ఓకే. మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని ఒక స్టైలిష్ గా మాట్లాడేస్తున్నారు అందరూ. 8 hours ఫాస్టింగ్ ఈజ్ ఇంటర్మీడియట్ అని, 12 hours ఫాస్టింగ్ ఈజ్ ఇంటర్మీడియట్ అని. అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కాదు. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఆటోఫాగీ. ఆటోఫాగీ అంటే సెల్ఫ్ ఈటింగ్. ఆటో అంటే సెల్ఫ్, ఫ్యాగీ అంటే ఈటింగ్. ఓకే. ఈ మెకానిజం కనిపెట్టిన జపనీస్ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అంటే మనలో ఉన్న హెల్దీ సెల్స్, మనలో ఉన్న డెడ్ సెల్స్ ని, ఇన్ఫెక్షన్ సెల్స్ ని తింటాయి. ఆఖరికి మీ క్యాన్సర్ కణాలను కూడా తింటాయి. ఈ 18 గంటల సమయం ఇచ్చారంటే 16వ గంట నుంచి 18వ గంట దాకా దానికి ఆకలి వేసి లోపల ఉన్న చెత్త కణాలని తినేస్తాయి మంచి కణాలు. ఎటువంటి జబ్బులు రాకుండా మనలోనే డాక్టర్ ఉన్నాడు అని నేను ఎప్పుడు చెప్తున్న దానికి అర్థం ఇదే. లోపల ఉన్న సెల్స్ మంచి సెల్స్ బ్యాడ్ సెల్స్ని తింటాయి. మిగతా 6 గంటల టైంలో శరీరానికి కావాల్సిన ఇమ్యూనిటీ, మంచి సెల్స్కి కావాల్సిన ఇమ్యూనిటీ కావాలి కాబట్టి మీరు కార్బోహైడ్రేట్స్ ఇవ్వండి, ఫ్యాట్ ఇవ్వండి, ప్రోటీన్ ఇవ్వండి, ఫైబర్ ఇవ్వండి. మీకు ఇష్టం వచ్చిన చాక్లెట్లు తినండి, స్వీట్లు తినండి, ఏం అవ్వదు. ఒక డైట్ మీ ఇష్టం, ఒక డైట్ మేము చెప్పినట్టు తినండి. ఓకే. ఇది ఎవరైనా చేయొచ్చు కదా. ఓ, ఇంత వెసులుబాటు ఉంటుంది డైట్ లో నాకు అది తెలియదు. కూడా మళ్ళీ 10 రోజులకు ఒకసారి వదిలేయండి. మీ ఇష్టం వచ్చినట్టు రోజంతా మీ ఇష్టం వచ్చినట్టు ఉండండి. ఓకే. తర్వాత మళ్ళీ 24 గంటలు లిక్విడ్లో ఉండండి. ఆ తర్వాత 18 గంటలు ఫాస్టింగ్ మొదలు పెట్టుకోండి. సో 10 రోజులకు ఒకసారి మీరు చీటింగ్ డే అంటారు, నేను రీఫీడ్ డే అంటాను. ఓకే. నైస్. ఇట్లా చేయడం తేలికే కదా. కొంతమంది సార్ అంటే లైక్ కొంచెం మాకు తెలివి ఎక్కువ అనుకునే వాళ్ళు ఒక ప్రశ్న ఇస్తారు ఇలాంటివి చెప్పినప్పుడు. అంటే ఇన్నిసార్లు డైట్ మార్చడం అంటే ఒకరోజు ఎండబెట్టుకోవడం, ఒకరోజు తినడం, ఒకరోజు చెత్త తినడం, ఒకరోజు బాగా హెల్దీగా తినడం, ఇన్ని గంటలు తినడం, ఇట్లా ఇన్ని వేరియేషన్స్ మన కడుపుకి మన బాడీకి చూపించినప్పుడు దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదా సార్ అని అడుగుతారు కొందరు. నేను ఒకే విధానం చెప్పాను కదమ్మా. అది కూడా మీకు కావాలనిపిస్తే 10 రోజులకు ఒకసారి మీరు బ్రేక్ చేస్తానంటే చేసుకోండి. కానీ చేయకుండా ఉండాలంటే ఎప్పటికీ మీరు ఆ 18 గంటల డైట్లోనే ఉండొచ్చు. అప్పుడప్పుడు 16 గంటలు తీసుకురావచ్చు. ఓకే. మీరు పొద్దునంతా ఏం తినకూడదు, 1 గంటకు తినండి అంటున్నాను. లేదు మీరు 11ంటికి తింటానంటే 11ంటి తర్వాత మళ్ళీ 4ంటికే తినాలి. అవును. మళ్ళీ మర్నాడు 11ంటి దాకా తినకూడదు. మీకు ఉన్నది ఆ 6 గంటల విండోనే. మ్యాక్సిమం అప్పుడన్నా 8 గంటల విండో కింద మార్చుకోవచ్చు. ఓకే. ఇది సైంటిఫిక్లీ ప్రూవెన్. నేనేదో కొత్త విధానం కనిపెట్టలేదు. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారంటే ఊరికే ఇవ్వరు కదా. సో ఈ విధానంలో అయితే క్యాన్సర్ కణాలను కూడా తినగలుగుతున్నాయి అని గట్టిగా గర్వంగా ఆ సైంటిస్ట్ ప్రూవ్ చేశాడు. సో ఎటువంటి ఇబ్బంది రాకుండా హాయిగా హైడ్రేటెడ్గా ఉంటారు, ఖాళీగా ఉండరు, తాగుతూనే ఉంటారు, నీళ్లు తాగుతారు, లెమన్ వాటర్ తాగుతారు, బ్లాక్ కాఫీ, గ్రీన్ టీ తాగుతూనే ఉంటారు. సో యు ఆర్ గెటింగ్ హైడ్రేటెడ్ ఆల్సో. మంచినీళ్ళు తాగలేకపోతున్నాం, అప్పుడు తాగకుండా ఉండలేరు, ఖాళీగా ఉండలేరు కదా, ఏదో ఒకటి చేయాలి కాబట్టి మంచినీళ్ళు తాగాలి ఉన్న ఆప్షన్స్ లో. సో హైడ్రేటెడ్గా ఉంటారు. రైట్. సో సార్ ఇంకొక డౌట్ సార్, ఇప్పుడు మీరు చెప్పిన డైట్ చాలా హ్యాపీగా చేయొచ్చు అని అనిపిస్తుంది. దీంతో పాటు రీసెంట్గా నేను సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్, కొంతమంది సెలబ్రిటీస్ చేస్తున్న డైట్ గురించి విన్నా. ఏంది అని అంటే 24 గంటల్లో ఒకేసారి తింటారంట. ఓన్లీ 1 డైట్, అంటే ఓన్లీ 1 మీల్ ఇన్ అ డే. సో ఈ 1 మీల్ ఇన్ అ డే అనే దాంట్లో ఏది పడితే తినొచ్చు, ఏదైనా నచ్చింది వండుకొని తినొచ్చు అన్నట్టుగా అన్ని పెట్టుకొని తింటున్నారు. సో ఇది ఎట్లా పనిచేస్తుంది అంటారు బాడీ పైన? ఇస్ ఇట్ గుడ్? నేను చెప్పింది కూడా దాదాపుగా అదే. 2 మీల్స్ ఉన్నాయి కదా సార్? 2 కాదు 3 మీల్స్ కూడా చేయొచ్చు. 6 గంటల్లో ఏదైనా తినండి అన్నాను. అవును. ఒక్కసారే తిని ఆగగలిగితే దట్ ఈస్ నథింగ్ లైక్ ఇట్. ఓకే. బట్ తినాలనుకుంటే ఫ్యాట్ ప్రోటీన్ బేస్డ్గా ఇంకొక మీల్ కూడా తినొచ్చు అని చెప్తున్నాను. 1 మీల్ ఏ డే ఈజ్ ఆల్వేస్ గుడ్. ఆటోఫాగీకి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కాదు రెండోసారి తినాలనుకుంటే
కార్బోహైడ్రేట్ లేని ఆహారం, ఫ్యాట్ బేస్డ్ ప్రోటీన్ బేస్డ్ ఆహారం తినండి. బట్ 1 meal a day or 1 carb meal and 1 protein meal is very good for your health. ఓకే ఓకే. సో ఈ 2 రకాలు డైట్స్ అనేసి అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ 2 ఒకటే ఇంచుమించుగా. రైట్. సో ఈ 2 డైట్స్ కూడా చాలా మంచిది. అండ్ ఈ డైట్ని కనుక్కున్న సైంటిస్ట్కి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చిండ్రు అని అంటే ట్రై టు అండర్స్టాండ్. అండ్ సార్ చెప్పిన విధానంలో చాలా ఈజీ డైట్ చేయడం అన్న విషయం అర్థమవుతుంది. సో మీ దగ్గరికి చాలామంది వస్తారు కదా సార్ డైట్ కోసం అని చెప్పేసి, రకరకాల పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మన దగ్గర ఉన్న వాళ్ళు మంచిగా ఉన్న వాళ్ళు ఎవరు డైట్కి రావట్లేదు. అంటే యాక్చువల్గా మంచిగా ఉన్నప్పుడు చేస్తే బాగుంటుంది మీరు చెప్పినట్టుగా, బట్ చాలామంది ఏదో ఒక విధంగా ఎఫెక్ట్ అయిన తర్వాతే వస్తూ ఉంటారు. సో అట్లా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి రెగ్యులర్గా మీరు చూసే పేషెంట్స్కి ఎన్ని రకాల డైట్స్ ఇస్తారు మీరు? 3 రకాలు ఇస్తానమ్మా. ఒకటి బరువు పెరగాలి పరిస్థితి ఉంటుంది, వాళ్ళకి 4 meal 5 meal డైట్ పెడతాం, బట్ లో కార్బ్ డైట్ పెడతాం. అదర్వైజ్ ఆటోఫాగీ డైట్ పెడతాం. దిస్ ఈస్ ఎ వెరీ హ్యాపెనింగ్ డైట్ మా సెల్ హెల్త్ క్లినిక్లో, ఆటోఫాగీ. అండ్ దెన్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వేరే రకమైన డైట్ ఇస్తాం, ఎందుకంటే వాళ్ళకి పొటాషియం ఫాస్ఫరస్ ఉండకూడదు. సో నిమ్మకాయలు వాడితే కూడా మన ఫాస్ఫరస్ ఉంటుంది. అవకాడో తినకూడదు, పాలకూర తినకూడదు, ములక్కాడ తినకూడదు, మునగాకు తినకూడదు, కాకరకాయ తినకూడదు, బూడిద గుమ్మడికాయ తినకూడదు. ఇటువంటి నిషేధాలు పెడుతూ తెల్లన్నం తినొద్దు, తెల్ల బాస్మతి అన్నం తినండి. బాస్మతి అన్నమా? తెల్ల బాస్మతి అన్నం. అదేంటి సార్ అది? దాంట్లో ఫాస్ఫరస్ ఉండదు. కిడ్నీ పేషెంట్లకి తెల్ల బాస్మతి అన్నం ఒకసారి ఒక పెసరట్టు తినండి సాయంత్రం. ఈ విధానంలో మిగతాది కొబ్బరి నూనె తాగటం కానీ, కూరగాయలు, పీచు పదార్థాలు అన్ని, ప్రోటీన్ కూడా లిమిటెడ్గా తినండి. ఎందుకంటే కిడ్నీ ప్రాసెస్ చేయాలి కాబట్టి ప్రోటీన్ లోడ్ వేయొద్దు. వెజిటేరియన్స్కి అయితే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పౌడర్ ఇస్తాం. నాన్ వెజిటేరియన్స్కి అయితే 100 grams 150 grams ఫిష్ తినమంటాం. ఇట్లా ఇదొక కిడ్నీ డైట్ విధానం ఒకటి. వెయిట్ పెరగాలంటే జనరల్గా, డయాబెటీస్ తగ్గాలంటే నో కార్బ్ డైట్ ఒకటి. మిగతా అన్నిటికీ ఆటోఫాగీ డైట్. ఆటోఫాగీ డైట్ ఈస్ గుడ్ ఫర్ డయాబెటిక్ ఆల్సో. చేయలేకపోతున్నాం అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూ ఈట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ బట్ డోంట్ ఈట్ కార్బ్ రిచ్ ఫుడ్ తినవద్దు. ఓకే. ఎట్లా కూడా డయాబెటీస్ అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం సార్. యాక్చువల్గా మన దేశం డయాబెటీస్ క్యాపిటల్ అయిపోయింది ఈరోజు. నిజంగా ప్రతి ఒక్కరి ఇంట్లో 2 లేదా 3 ఈజ్ ఎఫెక్టెడ్ విత్ డయాబెటీస్. అండ్ మన ట్యాబ్లెట్స్కి వచ్చేసరికి ఏంటంటే, ఒక్కసారి డయాబెటీస్ వస్తే నువ్వు చచ్చిపోయేంతవరకు ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే ప్రతిరోజు పొద్దున్న లేస్తే. బట్ మీ డైట్లో మీరు డయాబెటీస్తో బాధపడుతున్నట్టయితే డైట్ చేస్తే చాలు, ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేని పరిస్థితికి మీరు తీసుకొస్తున్నారని విన్నా నేను. మేడం మళ్ళీ చెప్తున్నానండి, డైట్ అనబాకండి. ఓకే. ఆహార విధానం మన ప్రోటోకాల్కి సపోర్ట్గా పనిచేస్తుంది. ఆహార చికిత్స అనే పదం తప్పు. ఆహారం అనేది ఒక సపోర్టింగ్ మెకానిజం. ఓకే. అండ్ మీరు అన్నదానికి ఫస్ట్ నేను చెప్పాల్సింది, ప్రభుత్వాలు కూడా WHO దగ్గర నుంచి ఒకప్పుడు 7.5 డయాబెటిక్ అనేవారు, తర్వాత 7 డయాబెటిక్ తీసుకొచ్చారు, 6.5 ప్రీ డయాబెటిక్ అంటున్నారు. నాకు తెలిసి గుడుపుట నేను నడుస్తుంది, త్వరలోనే 6 ప్రీ డయాబెటిక్ చేద్దాం అనుకుంటున్నారు. 6 ప్రీ డయాబెటిక్ చేస్తే 90 మంది డయాబెటిక్ అవుతారు. వై దిస్ చేంజ్? 7.5 నుంచి 6.5కి ఎందుకు తీసుకొచ్చారు ప్రీ డయాబెటిక్ని? దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. చాలా మందికి తెలియదు ఈ విషయం. ఎందుకంటే మనం రిపోర్ట్ తీసుకొని ఆ పక్కన వాళ్ళు ఇచ్చిన దాంతోనే మ్యాచ్ చేసుకొని చూసుకుంటాం, ఏది ప్రీ డయాబెటిక్ ఏది డయాబెటిక్ అని. రేంజ్, బయాలజికల్ రేంజ్ వాళ్ళు ఏమి ఇస్తారో దాన్ని బట్టి ఇది అనుకుంటున్నాం. అసలు రిపోర్టింగ్ విధానమే, ఈ ల్యాబ్ టెస్టింగ్ విధానం మీదే నాకు పెద్ద ప్రశ్న. ఒకప్పుడు మా నాన్నగారు కూడా డాక్టరే. టెస్ట్లు ఎప్పుడు ఏం చూసేవారు కాదు, నడిచి వస్తుంటే జబ్బు చెప్పేవారు, కళ్ళలో టార్చిలైట్ వేసి, నోరు తెరిచి టార్చిలైట్ వేసి చూసేవారు, నాడి పట్టుకుని చెప్పేవారు. ఇప్పుడు కూడా అదే విధానం మంచిది, కానీ క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవడానికి వాళ్ళు టెస్ట్ చేయించుకుని చూసుకోవాలి. కానీ డయాగ్నోస్ చేయడానికి రిపోర్ట్లు ఏంటి? యూ ఫస్ట్ డయాగ్నోస్ ద పేషెంట్ విత్ యువర్ హ్యాండ్స్ అండ్ విత్ యువర్ నాలెడ్జ్, దెన్ యూ క్రాస్ ఎగ్జామిన్. మీలో మీరు క్రాస్ టెస్ట్ చేసుకోవడం కోసం కొన్ని టెస్టులు వేయించుకుని చూడండి. అండ్ ఈ ప్రీ డయాబెటిక్ విషయంలో కూడా ఎందుకు ఇన్ని మార్పులు వచ్చినాయి, సమాధానం మనకు అవసరం కదమ్మా. సో ఐ నీడ్ దట్ ఆన్సర్. వై ఆర్ యూ మేకింగ్ 6.5 to 6 నౌ, ఇఫ్ ఇట్ ఆల్ యు ఆర్ మేకింగ్ ఇట్. ఇకపోతే
డయాబెటిక్ అంటే ఏంటి? ఫస్ట్ బ్లడ్లో షుగర్ మిగిలిపోయింది, శరీరం వాడుకోలేకపోతుంది. బ్లడ్ షుగర్ అంటారు కదా. అవును. పొద్దున్నే లేకంగానే ఎంత ఉంది, తిన్న తర్వాత ఎంత ఉంది, వీటిని చూసుకుని దాన్ని బట్టి బెరీజ్ వేసుకుంటున్నారు. సో బ్లడ్లో షుగర్ ఉండి శరీరం వాడుకోలేకపోతున్నప్పుడు మీరు మళ్ళీ బయట నుంచి షుగర్ ఎందుకు పెడుతున్నారు? బయట నుంచి షుగర్ పెట్టి బయట నుంచి ఇన్సులిన్ ఇస్తున్నారు. లోపల ఇన్సులిన్ ఉంది, షుగర్ ఉంది, ఏం చేసుకోవాలో శరీరానికి తెలియట్లేదు. మీరు మళ్ళీ బయట నుంచి షుగర్ ఇస్తాను, గ్లూకోజ్ ఇస్తాను అంటున్నారు, బయట నుంచి ఇన్సులిన్ ఇస్తానంటున్నారు. నేను ఆ విధానం తప్పు, అది అక్కడ ఆపేయండి. బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వటం ఆపండి, బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వటం కూడా ఆపండి. ఎప్పటిదాకా? లోపల ఉన్న గ్లూకోజ్ వాడుకుంటాం అయ్యే వరకు శరీరం. ఓకే. మీరు తినే ఆహారం నుంచే కదా చిన్నపేగు గ్లూకోజ్గా మార్చి రక్తంలో పంపిస్తుంది. ఆ రక్తంలో నుంచి ఇన్సులిన్, ప్యాంక్రియాస్లోని ఇన్సులిన్ వచ్చి సెల్స్ అనేది నింపుతుంది. సెల్స్ నిండిపోయిన తర్వాత మిగిలిన గ్లూకోజ్ని లివర్ ఏమో ఫ్యాట్ కింద మారుస్తుంది, ఎడిపోస్ టిష్యూస్లోనూ ఫ్యాట్ సెల్స్లోనూ. ఆ తర్వాత కూడా మిగిలిపోయిన గ్లూకోజ్ ఏమైనా ఉంటే షుగర్లు, దాన్ని డయాబెటిక్ అంటున్నారు. ఇప్పుడు మీరు బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వకపోతే ఆ ఫ్యాట్స్ సెల్స్ ఏవైతే ఉన్నాయో నిండిపోయి ఎడిపోస్ టిష్యూస్, వాటిలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ అన్నింటినీ వాడుతుంది శరీరం. ఆ తర్వాత రక్తంలో మిగిలిపోయిన గ్లూకోజ్ని వాడటం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే రక్తంలో గ్లూకోజ్ వాడటం మొదలు పెడుతుందో అప్పటిదాకా బయట నుంచి గ్లూకోజ్ ఇవ్వద్దు. సో గివ్ సమ్ టైమ్ టు యువర్ బాడీ అనేది మీరు చెప్పాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం యూజ్ సమ్ ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే బెర్బరిన్ లాంటివో, పునర్నవ లాంటివో సప్లిమెంటరీ సపోర్ట్ ఇస్తూ బాడీలో లోపించిన మినరల్స్ని, విటమిన్స్ని, వాటిని డెఫిషియన్సీని బ్యాలెన్స్ చేస్తూ బాడీని డీటాక్స్ చేస్తూ ఉండండి. ఖచ్చితంగా షుగర్ కంట్రోల్లోకి వచ్చేస్తుంది, క్యూర్ అయిపోతుంది. తర్వాత మెయింటెనెన్స్ మీ చేతిలో ఉంది. 6 నెలలకు ఒకసారి ఒక 21 రోజులు డీటాక్స్ చేసుకుంటూ ఉండండి. కార్బోహైడ్రేట్ లేని ఆహారం తీసుకుంటూ ఉండండి. సర్వీసింగ్ చేయించుకోండి బాడీని. రైట్. సో బేసిక్గా ఈ నాలెడ్జ్ చాలా మందికి లేకే కదా సార్ ఇవన్నీ కూడా. లైక్ ఎట్లా అంటే షుగర్ రాగానే కంగారు పడిపోయి ట్యాబ్లెట్ వేసుకోవడం, టైంకి ట్యాబ్లెట్ వేసుకున్నాం అది వేసేసుకోవడం, ఇదంతా కూడా ఓన్లీ బికాజ్ ఈ నాలెడ్జ్ లేకపోవడం. సో ఈ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో, వెన్ పీపుల్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద ప్రాసెస్ హౌ టు సెటిల్ డౌన్ యువర్ బాడీ ఫస్ట్, సో అది తెలుసుకుంటే నిజంగా చాలా ఈజీ అయితే డయాబెటీస్ కానీ, బీపీ కానీ ఇలాంటివి కంట్రోల్ చేసుకోవడం. రూట్ కాజ్ని అర్థం చేసుకుంటే అన్ని పనులు అవుతాయి అమ్మా. ఎవరు ఏ డాక్టర్ మీకు ఇంత డీటెయిల్డ్గా చెప్పరు కదా. ట్యాబ్లెట్ జీవితాంతం ట్యాబ్లెట్లు వేసుకోవాలా? నెంబర్లు కంట్రోల్ చేస్తుంది కానీ ఇన్సులిన్ రెసిస్టెన్సీని ఏమి ఆపలేదే. ఈ మందులు వేసుకుంటారు, ఒక మందుతో మొదలు పెడతారు, తర్వాత కాంబినేషన్ డ్రగ్స్ వాడతారు, తర్వాత డైరెక్ట్గా ఇన్సులిన్ వేసుకుంటారు, ఇన్సులిన్ డోస్ పెంచుకుంటా వెళ్తారు. అండ్ అల్టిమేట్లీ వాట్ హ్యాపెన్స్? కిడ్నీ దెబ్బతింటుంది, వూండ్ హీలింగ్ తగ్గిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుంది, గ్యాంగ్రీన్లు వస్తాయి, కాళ్ళు తీసేస్తారు, వేళ్ళు తీసేస్తారు. ఇన్ని సమస్యలకు కారణమైన ఆ మందులని వాడమని మీరు చెప్పటం ఒక రకంగా అనకూడదు కానీ క్రైమే కదమ్మా. ట్రూ సార్, ట్రూ. నిజంగా ఇవన్నీ ఎందుకు మాట్లాడారు సార్ డాక్టర్స్ అందరూ కూడా? నాట్ అలోపతి అంటేనే, పతి అంటే మీకు అందరూ హస్బెండ్ అనుకుంటున్నారేమో. పతి అంటే ఆర్గన్ డిజార్డర్, జబ్బులు, ఆ గ్రీక్ వర్డ్ అది. అల్లోపతి అంటే, అల్లో అంటే సిమ్టమ్ అడ్రసింగ్. ఓకే. ఆ డిజార్డర్ సిమ్టమ్స్ని అడ్రస్ చేసే మెకానిజం అల్లోపతి. రూట్ కాజ్ని అడ్రస్ చేసే మెకానిజం కాదు. ఇప్పుడు న్యాచురోపతి అంటే ఆ ప్రాబ్లమ్ని న్యాచురల్గా హీల్ చేయటం. ఆయుర్వేదం అంటే సైన్స్ ఆఫ్ లైఫ్, అదొక విధానం. సో అల్లోపతి ఎమర్జెన్సీకి అల్లోపతి తప్పితే, అల్లోపతిలో వాళ్ళు నేర్చుకుంది అదే. ఏ జబ్బుకి ఏ మందు వాడాలి అదే నేర్చుకుంటారు కదా. న్యూట్రిషన్ గురించి అలాగే 4-5% కూడా అవగాహన ఉండదు కదా. ఒకవేళ ఆ 4-5% అవగాహన ఉన్న ఈ సూపర్ స్పెషాలిటీలో వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మీదే అతను స్పెషలైజ్డ్గా ఉంటాడు కానీ మిగతా ఏమి అతను మర్చిపోతాడు. అట్లా కాకుండా ఇప్పుడు నేను సెల్ హెల్త్ విధానం ఏంటి? అడ్వాన్స్డ్ న్యాచురోపతి. ఆయుర్వేద కూడా కాదు, అడ్వాన్స్డ్ న్యాచురోపతి. ఐ విల్ కాల్ ఇట్ సెల్వేద. అందుకని నేను ఏది చెప్పినా ఇట్స్ నాట్ ఫర్, మీరు ఎందాక అడిగారు వ్యాపారం అవుతుందని మీకు అని, అది బై ప్రోడక్ట్గా రావాలి. కానీ దానికోసం పనిచేస్తే ఎప్పటికీ సూపర్ స్పెషాలిటీ రోడ్డుకి గల్లీకి 100 హాస్పిటల్ వచ్చేసిన జబ్బులు తగ్గట్లేదే. నేను అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాను మీలాంటి వాళ్ళ ద్వారా. సబ్జెక్ట్ అందరికీ అర్థమయ్యేలా చేస్తే 2 అడ్వాంటేజ్లు నాకు. 1, ప్రజలకు అర్థమవుతుంది. 2, నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నేను మరి ఇదంతా చెప్పాల్సిన అవసరం లేదు, అది విని వస్తున్నారు. సో దట్స్ మేక్ మై లైఫ్ ఆల్సో ఈజీ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఆల్సో ఈజీ, ఈ అవేర్నెస్ క్రియేట్ అయితే. సో చాలా మందికి ఈ విషయాలు అంటే చాలా సింపుల్ విషయాలు
మినిమం ఈ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం చేస్తున్న పెద్ద పెద్ద అనార్థాలు ఏంటివి అనేది అర్థమైతే అట్లీస్ట్ ఈ నాలెడ్జ్ మీకు పనికి వస్తే వీఆర్ వెరీ హ్యాపీ. సార్కి కూడా అదే కావాలి అండ్ మాకు కూడా అదే కావాలి. అండ్ కమింగ్ టు ది స్ట్రెస్ సార్, అంటే బేసిక్గా నిజంగా ఇది ఈ మధ్య నేను కూడా బాగా ఫేస్ చేస్తున్నాను, ఇది వేరే విషయం. బట్ ఫిర్వి నేను అడగాలనుకుంటున్నది ఏంటి అని అంటే, డైటు ఇంతసేపు మీరు చెప్పిందంతా ఒక సైడ్ ఉంటే ఇవన్నిటికీ అగెయిన్స్ట్గా స్ట్రెస్ అనేది ఒకటి నుంచి ఉంటుంది. అంటే ఎట్లాంటిదంటే అందరికీ మరి ఇది ఉత్తిగా చెప్పుకోవడానికి ఒకటి అడ్డం పెట్టుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు, సార్ స్ట్రెస్ సార్, నేను స్ట్రెస్ ఈటింగ్ చేసేస్తున్నా సార్, నాకు స్ట్రెస్ వల్ల ఏం అర్థం కావట్లేదు, ఏది కనిపిస్తే తినేస్తున్నా, స్వీట్ తినేస్తున్నా, అది తినేస్తున్నా, టైం ఉండట్లే, పాడు ఉండట్లే, సో స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది, నిద్ర పట్టట్లే, ఇంకో ఇలాంటివన్నీ అంటున్నారు సార్. అసలు నిజంగా స్ట్రెస్ ఏంటి? స్ట్రెస్ వల్ల ఎక్కువ తినడం నిజంగా జరుగుతుందా? అండ్ నిద్ర పోకపోవడం కూడా నిజంగా జరుగుతుందా? స్ట్రెస్ అంటే 2 రకాల స్ట్రెస్లు ఉంటాయి. స్ట్రెస్ అంటే బేసిక్గా ఒక ఫీలింగో ఒక భావమో కాదు, అదొక కెమికల్ రియాక్షన్. ఓకే. స్ట్రెస్ వచ్చినప్పుడల్లా కార్టిజాల్ లెవెల్స్ అనే కెమికల్ పెరుగుతుంది. కార్టిజాల్ లెవెల్స్ పెరగంగానే మన సెల్స్ అన్నీ గాబరా అయిపోతాయి, అవి టెన్షన్లోకి వెళ్తాయి. ఓకే. ఎప్పుడైతే స్ట్రెస్ పెరుగుతుందో, కార్టిజాల్ లెవెల్స్ పెరుగుతాయో, మన మెదడులోని సెరోటోనిన్ డల్ అయిపోతుంది. ఓకే. దానివల్ల మనకి ఇరిటేషను, డిప్రెషను, యాంగ్జైటీ, అనవసరం కోపం, ఓవర్ థింకింగ్ ఇవన్నీ మొదలవుతాయి. ఆల్ దీస్ విల్ లీడ్ టు ఎఫెక్ట్ ద సెల్స్ ఓన్లీ, సెల్యులార్ లెవెల్లో ఎఫెక్ట్ పడుతున్నాయి. దీని నుంచి బయటపడాలంటే సెల్యులార్ సర్వీస్ చేయాలి. ఓకే. స్ట్రెస్, దిస్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఫిజికల్ అవుట్ సైడ్ వరల్డ్ స్ట్రెస్ మీరు చెప్పేది, బయట ప్రపంచంలో మనం పడుతున్న ఇబ్బందులు. ఇంకొకటి ఉంటుంది ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని, లోపల శరీరం లోపల ఫ్రీ రాడికల్స్ అని ఉంటాయి, అవి దాడి చేస్తూ ఉంటాయి, వాటి మీద యుద్ధం నిరంతరంగా జరుగుతూనే ఉండాలి. ఆ దాడి, ఆ యుద్ధం జరగకపోతే వచ్చేది ఆక్సిడేటివ్ స్ట్రెస్. ఆ యుద్ధం జరగాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి, మెగ్నీషియము, సి విటమిన్, డి విటమిన్ లాంటి యాంటీ కోఎంజైమ్ Q10, ఎనెస్టైల్ సిస్టీన్, ఇటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ బోల్డ్ ఉండాలి. అవి లోపించడం వల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ వస్తుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ లీడ్స్ టు ఇన్ఫ్లమేషన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అన్ని అనారోగ్యాలకి కారణం అవుతుంది. ఫ్రీ రాడికల్స్ రెచ్చిపోతుంటాయి, శరీరంలో అనారోగ్య కారణం అవుతుంది. మీకు ఫిజికల్ స్ట్రెస్ అంటారా, అది మీరు కొని తెచ్చుకున్న స్ట్రెస్, అనవసరంగా కార్టిజాల్ లెవెల్స్ని మనం పెంచుకుంటున్నాం. ఆరోగ్యం మీద ఈ శ్రద్ధ వహించకుండా మీరు ఇంకేదో ఇప్పుడు సంపాదించేసుకోవాలనే పరుగు పందెంలో వస్తున్న ఇబ్బందుల్ని బట్టి చూసి మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యి, మళ్ళీ ఆ స్ట్రెస్ వలన ఎక్కువ తినేస్తున్నానని వాళ్ళు ఒక మీరు తినడానికి స్ట్రెస్ కారణం అని ఇంకొక ఎక్స్క్యూజ్ పెట్టి నిద్రపోవట్లేదు అంటాం. దాని ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ టెంపరీ ప్రాబ్లమ్స్ అనేది సింపుల్గా ఎందుకు తేలికపాటివి అని తేలిగ్గా అర్థం అవ్వదు. అట్లా కాదని నేను ఆధ్యాత్మికంగా వెళ్ళి రమ్యను నడుపుతున్న శక్తి రమ్య లోపల ఒకటి ఉంది, ఆ శక్తిని గుర్తించండి. ఆ శక్తిగా నేనే రమ్య అనే శక్తిని కూడా నేనే అని మీరు అనుకుంటే ఈ రమ్య చేస్తున్న చేష్టలు తేలికపాటివి అని తేలిగ్గా అర్థం అవుతుంది. కానీ అంత డీప్గా వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి కొద్దిగా మెడిటేషన్ చేయండి, శూన్యం ఏమీ లేని స్థితిలో ఉండండి, ప్రాణాయామం చేయండి, యోగా చేయండి. ఆ మెడిటేషన్లో డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఇట్లా చెప్తే కనీసం ఫర్ దాట్ 1 hour అట్లీస్ట్ హీ ఆర్ షీ ఈజ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. స్పిరిచువాలిటీ అండ్ మెంటల్ పీస్ లేనంత వరకు మీరు ఫిజికల్ హెల్త్ ఎంత ఉన్నా కూడా ఏం ఉపయోగం ఉండదు. యూ నీడ్ టు హ్యావ్ మెంటల్ హెల్త్ బిఫోర్ హ్యావింగ్ ఫిజికల్ హెల్త్. ఓకే. ఓకే. సో స్ట్రెస్ ఈటింగ్ అనేది ఇదంతా కూడా మనం అనుకుంటున్నది, ఈ విషయం నాకు అర్థమైంది. బట్ మీరు అన్నారు చూసినారా, లోపల ఫ్రీ రాడికల్స్ ఎక్కువ అయిపోయి అది దాడి చేస్తూ ఉంటుంది. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా టు నో దట్? బయటకి సిమ్టమ్స్ కార్టిజాల్ లెవెల్స్ అక్కడ కూడా రైజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సో ఇమీడియట్లీ యాజ్ ఎ డాక్టర్, మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ ఫస్ట్ దే అబ్జర్వ్ ఎనీ డెఫిషియన్సీ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయా లేవా బాడీలో. సో వి ఎన్ష్యూర్ అవర్ ప్రోటోకాల్ ఈజ్ ఫిల్డ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దట్ ఫస్ట్ మనం ఆక్సిడేటివ్ స్ట్రెస్ రానివ్వకుండా చూసుకుంటే మిగతా అన్ని అడ్రస్ చేయడం చాలా తేలికవుతుంది. మిగతా అన్ని అడ్రస్ చేస్తూ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళకపోతే, మెగ్నీషియం అనే మదర్ మినరల్ వెళ్ళకపోతే ఈజ్ ఆఫ్ నో యూస్. అందుకే నేను ఎప్పుడు దేర్ ఆర్ ఓన్లీ 2 causes అండ్ ఓన్లీ 1 disease. సెల్ మాల్ ఫంక్షన్ ఒకటే జబ్బు, సెల్ కణం తప్పు చేయటమే జబ్బు. ఆ తప్పు చేయడానికి కారణం అందాల్సిన పోషకాలు, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ, ఎంజైమ్స్ కానీ అందకపోవటం. అందకూడని విష పదార్థాలు ఇప్పుడు మీరు చెప్తున్న స్ట్రెస్ ఈటింగ్ వల్ల వచ్చాయో, లేకపోతే మిడ్ నైట్ బిర్యానీ వల్ల వచ్చాయో, చిప్స్ కుర్కురేల వల్ల వచ్చాయో, ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల వచ్చాయో, దీనివల్ల చాలా చెత్త పెరిగిపోయింది. బాడీని డీటాక్స్ చేస్తూ అందాల్సిన పోషకాలు అందిస్తూ ఉంటే సెల్ రిపేర్ జరుగుతుంది. ఓకే.
ఇట్స్ అ సింపుల్ థింగ్, బట్ ఏంది అని అంటే మనకి ఇష్టమైంది తినడానికి ఏదో ఒక వంక అన్నట్టు మనందరికీ స్ట్రెస్ అనేది. సో లెట్ మీ కంట్రోల్ ఇట్. సో దాని తర్వాత సార్ యాక్చువల్గా ఈ టైంలో, ఈ సీజన్లో, లైక్ ఈ చలికాలం మొదలవ్వంగానే ముఖ్యంగా స్కిన్ డిసీజెస్ ఉన్నవాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అవి రెచ్చిపోతుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ కొంతమందికి సోరియాసిస్ ఉంటుంది, లేకపోతే ఇంకోటి ఉంటుంది, వాళ్ళకి దురదలు ఎక్కువైపోతూ ఉంటాయి. రకరకాల స్కిన్ డిసీజెస్కి ఇప్పుడే మెయిన్గా ఫౌండేషన్ పడతా ఉంటుంది చాలా మందిలో. సో ఈ స్కిన్ డిసీజెస్కి మెయిన్ రీజన్ ఏంటంటారు? ఫస్ట్ చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తాను కదా ఇప్పుడు. అవును, డీటెయిల్డ్గా స్కిన్ డిసీజెస్ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ బేసిక్ కాజ్ అగైన్ మీరు తినే చెత్త, తిండిలో ఉన్న వల్లనే వస్తున్నాయి. ఇప్పుడు ఒక సోషల్ మీడియా బ్యాచ్ తయారవుతున్నారు కదా, నోరు కట్టేసుకు బతకాలా, ఎన్నేళ్ళు బతుకుతామేంటి మనం, మన తాతలు ముత్తాతలు ఏం లెక్కలు వేసుకుని తిన్నారు, హాయిగా ఎంజాయ్ చేసేయండి తిండిని, ఇట్లా చెప్పే బ్యాచ్ ఒకళ్ళు ఉన్నారు. తాత ముత్తాతలు తినేటప్పుడు మీరు తినే ఈ చెత్త లేదు, చెత్త తినలేదు. అవును, లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్డే దొరికేది వాళ్ళకి, అవే తినేవారు, కష్టపడి పనిచేసేవారు. మీలాగా మిడ్ నైట్లు, అపరాత్రులు, బిర్యానీలు, చెత్త తినేవాళ్ళు కాదు. సో యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ హెల్దీ. మీకు తెలియని ఎక్స్పైరీ డేట్ని ఎక్స్టెండ్ చేయడానికి, హెల్దీగా ఎక్స్టెండ్ చేయడానికి చేయాల్సిన ప్రయత్నం చేయకుండా ఈ ఫుడ్ రేపు పొద్దున గుప్పిడి మందులు వేసుకుని హాస్పిటల్కి వెళ్ళి చేరిపోయి కాళ్ళు దించేసుకుని రేడియేషన్ చేయించేసుకుని అప్పుడు గుర్తొస్తుంది మీకు ఆ సోషల్ బ్యాచ్కి ఈ ఫుడ్ ఈ కబుర్లు ఎందుకు చెప్పేవారా బాబు అని. సో దట్ ఈస్ నథింగ్ టు డూ. ఇటువంటి వాళ్ళని నేను మీరందరూ గమనించుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక స్కిన్ ప్రాబ్లంకి వస్తే సోరియాసిస్ ఇస్ ద అల్టిమేట్ ప్రాబ్లం. అలా స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి, ఎగ్జిమాలు వస్తుంటాయి, సోరియాసిస్ వస్తుంది. ఇవాళ సీజన్ ఇది స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి. అండ్ సోరియాసిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే మన శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి మన రక్షణగా నిలవాల్సింది మన మీదే దాడి చేస్తాం వల్ల వచ్చి జబ్బు. మన మీద ఎందుకు దాడి చేస్తుంది అంటే అది కన్ఫ్యూజ్ అయ్యి సెల్ఫ్ టాలరెన్స్ కూలిపోయి చేస్తుంది. ఇప్పుడు బయట మార్కెట్లో ఏమవుతుంది, స్టెరాయిడ్లు వేసి ఆ ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తున్నారు. ఎంతకాలం సప్రెస్ చేస్తారు? టెంపరీగా సప్రెస్ చేస్తే మళ్ళీ పూసుకొడుతుంది, మళ్ళీ స్టెరాయిడ్లు వేస్తారు, మళ్ళీ పూసుకొడుతుంది. దిస్ నెవర్ ఎండింగ్ ప్రాబ్లం. సోరియాసిస్కి ప్రపంచంలో సొల్యూషనే లేదు, క్యూర్ లేదు, సిమ్టమ్ అడ్రస్ చేయడం తప్పితే అనేది మొన్నటి దాకా ఇవాళ నిన్నటి దాకా నువ్వు కాదను. ఇప్పుడు మా సెల్ హెల్త్ మెకానిజం ఏంటి? అలా జనరల్గా మనం కాపాడాల్సింది రివర్స్లో ఎందుకు చేస్తుంది అనేది అర్థం చేసుకోవాలి కదా. అలా ఎందుకు చేస్తుంది ఆ మూలానికి వెళ్ళాలి కదా. 70% ఇమ్యూన్ సెల్స్ ఉండేది గట్లో, లార్జ్ ఇంటెస్టైన్. గట్ అంటే నోరు దగ్గర నుంచి యానస్ దాకా మొత్తం గట్టే, కానీ మెజారిటీ ఆఫ్ గట్ ఈస్ లార్జ్ ఇంటెస్టైన్. అక్కడ 70% ఆఫ్ ఇమ్యూన్ సెల్స్ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ అర్థమయ్యే భాషలో గట్ ట్రైనింగ్ ఇస్తుంది ఇమ్యూనిటీకి, వాట్ టు అలౌ, వాట్ నాట్ టు అలౌ. ఇఫ్ గట్ ఈజ్ నాట్ హెల్దీ, గట్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, డిస్బయాసిస్ అయింది అనుకోండి, లీకీ గట్గా మారింది అనుకోండి, అది ట్రైనింగ్ ఇవ్వలేదు ఇమ్యూనిటీకి. సో ఇమ్యూనిటీ కన్ఫ్యూజ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అయ్యి సెల్ఫ్ టాలరెన్స్ కోల్పోయి మంచి కణాలనే శత్రువులుగా భావించి దాని మీద దాడి చేస్తుంది. దానివల్ల వచ్చే వ్యాధి ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే కూడా రకరకాలుగా ఉన్నాయి సార్, బట్ దాంట్లో ముఖ్యంగా మీరు ఇప్పుడు సోరియాసిస్ ఇస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్, ఇది స్కిన్ డిసీజ్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా స్కిన్ డిసీజెస్కి రావడానికి ఇంకేదైనా ఇష్యూ ఉందా? అంటే ఇంకేదైనా దేంతో కలిసి దానిపైన ఆహార విధానంలో జరిగిన తప్పుల వల్ల ఎలర్జీస్ వస్తాయమ్మా. ఐజీఈ అని టెస్ట్ చేయించుకుని చూస్తాం ఎంత ఎలర్జీ ఉందని. లేదు ఏదైనా పడకపోతే కూడా, ఏదైనా ఆహార పదార్థం పడకపోతే కూడా పైన వచ్చే స్కిన్ డిసీజెస్, ఎలర్జీస్ వస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎగ్జిమా కంటే సోరియాసిస్ లెవెల్లో వెళ్తే అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అవుతుంది. ఎందుకంటే ఫుడ్ ఎలర్జీ టెస్ట్ ప్రతి ఒక్కళ్ళు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, మనం అందరం మనుషులమే, మన వాళ్ళందరూ అన్నము ఇవి బేసిక్గా తినేవే తింటూ ఎదిగిన వాళ్ళే. కానీ ఇప్పుడు వచ్చేసరికి నేను కొంచెం ఈ మిల్క్ ప్రోడక్ట్స్కి కొంచెం నాకు ఎలర్జిటిక్, లేకపోతే నాకు గోధుమ పిండి పడదు, గ్లూటెన్ పడదు, ఇట్లాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? అసలు నిజంగానే ప్రతి మనిషికి సెపరేట్గా డిజైన్ చేసే ఫుడ్స్ ఏమైనా ఉంటాయా? వాళ్ళు ఇవే తినాలి, ఇవే తినొద్దు అని, లేకపోతే ఏవైనా మనం చేసుకోవడం వల్ల అట్లా జరుగుతుందా? లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ తినటం వల్ల నాకు పడదు
అనేది ఎక్కడ ఉండదు, నేనైతే వినలేదు. ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు అంత ఆర్గానిక్గా దొరికేది ఫుడ్, ఏ పెస్టిసైడ్స్ ఏ పురుగుల మందులు ఏమి వాడకుండా పండించుకునేవారు. ఎవ్రీథింగ్ ఈజ్ హెల్దీగా ఉండేది. తక్కువ రకాల ఆహారాలే ఉండేవి, ఇన్ని ఆప్షన్స్ ఉండేవి కాదు. అది చక్కగా తినేవారు. ఇప్పుడు D3 డెఫిషియన్సీ ఉంది, ఎండలోకి వెళ్ళి నుంచోండి అంటున్నారు. ఎండలోకి వెళ్ళి నుంచుంటాను అల్ట్రావైలెట్ బీ రేసు పొద్దున్న 10 కాడి నుంచి మధ్యాహ్నం 3 దాకానే ఉంటాయి. ఆ టైంలో ఎవరు వెళ్ళరు కదా, ఎవరు పనుల వాళ్ళు ఉంటారు కదా. ఒకప్పుడు అంటే ఆ టైంలో బయటకు వెళ్ళి పని చేసుకునేవారు, అందుకని వాళ్ళకి D3 డెఫిషియన్సీ ఉండేది కాదు. ఇప్పుడు పొద్దున్నే 8ంటికి పార్కులో రౌండ్ వేసి వస్తే D3 వచ్చేస్తుందా, రాదు. సో అట్లా పురుగుల మందుతో స్నానం చేయించిన కూరగాయలు వాళ్ళు దొరుకుతున్నాయి, కార్బోహైడ్రేట్లతో పండించిన ఫ్రూట్స్, ఇంజక్షన్లతో పెంచిన కోళ్ళు మేకలు, అది అట్లాగే పురుగు మందులతో పెంచిన చేపలు ఎంత తొందరగా పెరిగిపోవాలి అనే దాని మీద దృష్టి ఉంది. కానీ వాళ్ళు ఆర్గానిక్గా ఏం దొరకట్లా. అట్లాగే రిఫైన్డ్ ఆయిల్స్, మీరు వాడే రిఫైన్డ్ ఆయిల్స్, దాంట్లో గ్రౌండ్ నట్ ఆయిల్ అంటే గ్రౌండ్ నట్ ఉండదు, సన్ఫ్లవర్ ఆయిల్లో సన్ఫ్లవర్ ఉండదు. ఇటువంటివన్నీ వాడుతున్నప్పుడు మీకు ఎలర్జీస్ వస్తున్నాయి. అప్పుడు కొన్ని పడట్లేదు. ఆ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అందరూ ఆర్గానిక్ ఫుడ్. 20 రూపాయల టమాటా 100 రూపాయలకి అమ్మితే అది ఆర్గానిక్ అనుకుంటున్నారు. సోర్స్ ఆఫ్ రా మెటీరియల్ ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. ఆఫ్ లేట్ ఐ థింక్ ఆ ఆలోచన వస్తుంది ప్రజల్లోకి ఇప్పుడు. దట్స్ అ గుడ్ డెవలప్మెంట్ యాక్చువల్లీ. అవును. సో బేసిక్గా పుట్టుకతోనే ఒక ఫుడ్ పడదనో లేకపోతే ఇది ఎలర్జీ అనో అట్లాంటివి ఏమి ఉండవు. మనం తిని మనం చేసుకుంటున్న ఏదైతే తప్పిదాలు ఉన్నాయో వాటి వల్లే మనకి కొన్ని పడట్లేదు. అంతే, మన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, ఫుడ్ చేంజెస్ చేసుకోవాలి, ఆహార విధానంలో మార్పులు, జీవన శైలిలో మార్పులు ఫస్ట్ చేసుకోవాలి. ఒక సర్కాడియన్ రిథమ్ అని ఉంటుందమ్మా శరీరంలో, ఒక బయోలాజికల్ క్లాక్, దానికి అనుగుణంగా మనం బ్రతకాలి. అలా రాసి అది మనకి పుట్టినప్పుడు ఒక బయాలజికల్ క్లాక్ పెట్టి పుట్టించారు మనని. ఇన్నింటికి పడుకోవాలి, ఇన్నింటికి లెగవాలి, ఇన్నింటికి తినాలి, ఇన్నింటికి తినకూడదు, సూర్యాస్తమయ లోపు తినేయాలి. మెలటోనిన్ అనే హార్మోన్, నిద్రకు ఉపక్రమించే హార్మోన్ రాత్రిపూట యాక్టివ్గా ఉంటుంది. ఆ టైంలో అది దాన్ని పని చేసుకొని మీరు నిద్రపోవాలి. లెప్టిన్ అనే హార్మోన్ ఆకలిని ఉపక్రమిస్తుంది, మీరు భోజనం చేసేటప్పుడు అది యాక్టివ్ అవుతుంది. ఆ టైంలో అది యాక్టివ్ అవుతుంది. మీరు రాత్రిపూట మెలటోనిన్ని సప్రెస్ చేసి ప్యాసివ్ చేసేసి మీరు అర్ధరాత్రి అపరాత్రి దాకా తింటూ 2ంటికి 3ంటికి వచ్చి పడుకుని మళ్ళీ 7ంటికి 8ంటికి లేచి మళ్ళీ తిని సెడెంటరీ లైఫ్ స్టైల్తో బయోలాజికల్ క్లాక్ విరుద్ధంగా మీరు పనిచేస్తున్నప్పుడు ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. సార్ మీరు ఇంత చెప్పిన తర్వాత కూడా టు మేక్ ఇట్ మోర్ అండ్ మోర్ సింపుల్ అందరికి అర్థమయ్యేలాగా నేను మళ్ళీ ఒకసారి ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను. అని అంటే ఎందుకంటే వీఆర్ ఆల్రెడీ ఇన్ దట్ స్టేజ్. సార్ ఆల్రెడీ మా ఇంట్లో ఈ పలానా వ్యక్తికి సోరియాసిస్ ఉంది, ఈ ఆటో ఇమ్యూన్ స్కిన్ డిజీజ్ జరుగుతుంది, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. మీరు చెప్పింది అర్థమైంది, బట్ నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్. దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో, ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు. ఇలా మీ దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వచ్చి ఉంటారు ఆల్రెడీ. సో ఇంకొంతమంది దే వాంటెడ్ టు నో ఫస్ట్ ఏంది అనేది అర్థం చేసుకోనికి ప్రయత్నిస్తారు. సో వాళ్ళకి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఎలాంటి రిలీఫ్ని ఇవ్వగలిగినారు? తగ్గిన వాళ్ళు ఉన్నారా కంప్లీట్గా? కొన్ని వేల మంది తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే మీకు ఆ కొన్ని టెస్టిమోనియల్స్ అన్నా మీకు పంపిస్తాను, మీరు ఇప్పుడు ప్రేక్షకుల కోసం వేసి కూడా చూపించండి. జబ్బుకు కారణం 2 అందాల్సిన పోషకాలు అందకపోవటం, అందకూడని విష పదార్థాలు అందడం, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ మాల్ ఫంక్షనింగ్ సెల్, ఏదైనా స్కిన్ సెల్స్ మాల్ ఫంక్షన్ చేస్తున్నాయి. మాల్ ఫంక్షనింగ్ సెల్కి ఆహారం గ్లూకోజు. సో ఒక 100 రోజులు ఏ సెల్ అయినా బ్రతికేది 90% సెల్స్ బ్రతికేది 100 రోజులే మ్యాక్సిమం, 1 రోజు నుంచి 100 రోజులు. సో ఎవ్రీ 90 days వీఆర్ న్యూ వెర్షన్, 90% న్యూ వెర్షన్ మనం. ఈ 100 రోజులు వాటికి ఆహారం పెట్టకుండా మాల్ ఫంక్షన్ గ్లూకోజ్ అనే ఆహారం అందనివ్వకుండా చేస్తూ హెల్దీ సెల్స్కి కావాల్సినంత ప్రోటీను ఫ్యాట్ ఇస్తూ ఫైబర్ కూడా ఇస్తూ సప్లిమెంటరీ సపోర్ట్తో ఆయుర్వేదిక్ ప్రొపరేటరీ కానీ మూలికల నుంచి కానీ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ నుంచి కానీ బయో అవైలబిలిటీ పెంచి ఫంక్షనల్ మెడిసిన్ లాగా పనిచేసే సప్లిమెంటరీ సపోర్ట్తో మా సెల్ హెల్త్లో ఆహార విధానంలో మార్పులు చేసి గట్ హెల్త్ మూలాన్ని అర్థం చేసుకుని దాన్ని హెల్దీగా అయ్యేలాగా కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకోవటం. అట్ ద సేమ్ టైం గట్ హెల్త్ బాగా ఉండటం కోసం ఎవ్రీడే ఒక చిన్న పౌడర్, మూలికలతో గట్ హెల్త్ పౌడర్, గట్ క్లీన్ పౌడర్ అంటాం. అది రాత్రిపూట వేడి నీళ్ళలో కలుపుకుని తాగండి, పొద్దున్న కల్లా గట్ హెల్దీగా ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదు. ఇటువంటి బేసిక్స్ని అర్థం చేసుకుని దాన్ని అడ్రస్ చేస్తాం కాబట్టి ఐ థింక్ నోవేర్ ఎల్స్
దీస్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ దేర్ ఎక్సెప్ట్ ఇన్ సెల్ హెల్త్ క్లినిక్. 1,000 మందికి తగ్గినాయి. ఇప్పుడు కూడా కనీసం 100 మంది పైనే ట్రీట్మెంట్లో ఉన్నారు. మీకు టెస్ట్ మోనియల్స్ పంపిస్తాను. డెఫినెట్లీ అవన్నీ కూడా ప్లే చేయడం జరుగుతుంది, చూపిద్దాం మనము. సో ఎట్లాగో మీరు ఈ టాపిక్లో భాగంగానే గట్ హెల్త్ గురించి మాట్లాడారు. దీని గురించి ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా ఏదో తెలుసుకునేది ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు గట్టు తెలియదు, గట్టు హెల్త్ తెలియదు ఎవరికి. అసలు ఇప్పుడు మాత్రం గట్ హెల్త్ అంట, గట్టు బాగుంటే బాడీ అంతా బాగుంటుందంట, గట్టులో మళ్ళీ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అంట. ఇవన్నీ సగంగా తెలుసుకుని ఉన్నారు అందరూ నాతో పాటు. సో వీ వాంటెడ్ టు నో మోర్ అబౌట్ గట్ హెల్త్. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ కూడా ఏదో ఇంకొకటి అన్నారు సార్, హైడ్రోథెరపీ అని. దీని గురించి కూడా మాట్లాడాలి. ఇది కూడా బాగా రీల్స్లో ఊరికే అట్లా కూర్చొని తిప్పుతూ ఉంటే చాలా వస్తున్నాయి. సో ఈ రెండింటి గురించి మాట్లాడదాం మనము. సో గట్ హెల్త్ అనేది మనం ఇంతకుముందు మన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరు గట్టుని జాగ్రత్తగా ఉంచుకోవాలి, దాన్ని హెల్దీగా ఉంచుకోవాలి, దానికోసం ఇది తినాలి, ఈ ప్లానింగ్స్ ఏం లేవు. ఇప్పుడు ఎట్లాగో పాడైపోతుంది కాబట్టి దీని గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. బేసిక్గా గట్ హెల్త్ అంటే గట్ కోసం ఏం చేయాలి సార్ మేము? గట్ హెల్త్ ఒకప్పుడు మాట్లాడేవారు కాదు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఒకప్పుడు పొద్దున్నే నిద్ర లేవగానే చెంబట్టుకెళ్ళి జాడించి కొట్టేవారు. ఇవాళ బెడ్రూమ్లోకి బాత్రూంలో వచ్చిన పేపర్లు పట్టుకెళ్ళి కూర్చుంటున్నారు, గంటలు కూర్చుంటున్నారు, ముక్కుతున్నారు, మూలుగుతున్నారు, అవ్వట్లేదు పని. రైట్. ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఒకటి డెఫినెట్గా మన ఈటింగ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్ తినటం వలన డైజెషన్ ప్రాపర్గా అవ్వట్లేదు. డైజెషన్ అవ్వకపోవడం వల్ల గట్ అన్హెల్దీగా అవుతుంది. గట్ ఈజ్ అవర్ సెకండ్ బ్రెయిన్, అందరికీ తెలిసిందే. సో గట్కి బ్రెయిన్కి మధ్యలో బ్లాక్స్ వచ్చినాయి అంటే, గట్ బ్రెయిన్ యాక్సెస్లో బ్లాక్స్ వచ్చినాయి అంటే చాలా అనర్థాలు వస్తున్నాయి, చాలా అనారోగ్యాలు వస్తున్నాయి. అండ్ గట్లో థైరాయిడ్ గ్లాండ్లో T3, T4, TSH అంటారు కదా. T4 ఇన్యాక్టివ్ ఫామ్గా ఉండేది యాక్టివ్ ఫామ్గా మారేది 20% గట్లో మారుతుంది. సో గట్ హెల్దీగా లేకపోతే ఆటోఇమ్యూన్ డిసీజెస్కి తావు తీస్తుంది. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఆర్ హ్యాపెనింగ్ బికాస్ గట్ ఈజ్ నాట్ హెల్దీ. అండ్ థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది గట్ హెల్దీగా లేకపోతే. గట్ బ్రెయిన్ యాక్సెస్ క్లియర్గా లేకపోతే, బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ హెల్దీగా లేకపోతే, సిగ్నల్ ఇవ్వకపోతే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అంటారు, అది జనరేట్ అవ్వదు. So gut health is so important. It all depends upon how you eat and what you eat and when you eat. Constipation problem వచ్చింది gut problem. Diarrhea problem వచ్చింది gut problem. And digestion problem వచ్చింది gut problem. Everything is based on what you eat and when you eat. Okay. మనం ఇవాళ తింటున్న ఆహారాలన్నీ ఇన్నిసార్లు మాట్లాడుకున్నాం, అదే అక్కడికే వస్తాం. చెత్త తినేసి ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ గట్, మీ డిసిప్లిన్లో ఉంది. ఓకే. సో సార్, టు సింప్లిఫై దిస్, ఇంతసేపు మీరు డైట్ గురించి అంటే ఎలాంటి ఆహారం తినాలి అనే దాని గురించి చెప్పారు కాబట్టి కొంచెం కాన్సన్ట్రేటెడ్గా మాట్లాడితే, ఇప్పుడు ఈ గట్ని హెల్దీగా ఉంచుకోవడానికి గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అని రెండింటి గురించి మాట్లాడుతున్నాం. విచ్ ఇస్ గుడ్ బ్యాక్టీరియా, విచ్ ఇస్ బ్యాడ్ బ్యాక్టీరియా అంటే, ఫస్ట్ అందులో మీరు చెప్పే పాయింట్ ఒకటి ఏంటి అని అంటే, కెమికల్స్తో కూడిన ఫుడ్, జంక్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్. ఇది కాకుండా టు మేక్ ఇట్ హెల్దీ ఏం తినాలి, గట్టుకి ముఖ్యంగా ఉపయోగపడే ఫుడ్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే అంత హెల్దీ ఫుడ్ దొరుకుతుందా మార్కెట్లో అనేది కూడా భయమే. రైట్. అంటే అట్లా అని చిన్న తక్కువ చేయటం కాదు. యాక్చువల్లీ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్, మీ బాడీ ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఒక 28 లక్షల కోట్ల సెల్స్తో నిర్మితమైంది. అదే అన్ని సెల్స్ కలిసి దే ఆర్ హోస్టింగ్ అనదర్ 28 lakh crores ఆఫ్ బ్యాక్టీరియా సెల్స్. సో శరీరం 30 లక్షల కోట్ల కణాలతో నిర్మితం అయితే ఇంకొక 30 లక్షల కోట్ల బ్యాక్టీరియా సెల్స్, అది ఎక్కువగా 80% గట్లో ఉంటుంది. బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా స్కిన్లో ఉంటుంది, నోట్లో ఉంటుంది. సో వీఆర్ నాట్ 30 lakh crores, వీఆర్ 60 lakh crores యాక్చువల్లీ. ఆ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనేది, బ్యాడ్ బ్యాక్టీరియా ఆటోమేటిక్లీ మనం తినే దాంట్లోంచి కన్వర్ట్ అవుతుంది బ్యాడ్ బ్యాక్టీరియాగా. గుడ్ బ్యాక్టీరియా మన ఆహార విధానంలో ఉన్న మంచిలో వాట్ యు టేక్ గుడ్ విల్ బికమ్ గుడ్, వాట్ యు టేక్ బ్యాడ్ ఇస్ బికమ్ బ్యాడ్. మనం ఎంత చెత్త తింటుంటే ఆ బ్యాలెన్స్ తప్పుతుంది. నేను ఇందాక నుంచి నేను ట్రై చేస్తుంది కూడా అదే. వాట్ యువర్ ఈటింగ్, వెన్ యువర్ ఈటింగ్, వై ఈజ్ ఇట్ ఇంపార్టెంట్. బ్యాలెన్స్ తప్పిందంటే డిస్బయోసిస్ అవుతుంది, లీకీ గట్గా మారుతుంది. సో ఇట్స్ నాట్ బ్యాడ్ దట్ దెర్ ఇస్ బ్యాడ్ బ్యాక్టీరియా, ఇట్స్ నాట్. ఆ బ్యాలెన్స్ తప్పకుండా ఉన్నంత వరకు. అందుకనే నేను కొలోన్ హైడ్రోథెరపీ చేసినప్పుడు కూడా, ఐ డోంట్ నో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్ ఆర్ నాట్, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్ వీ ఎన్ష్యూర్
some good bacteria is injected into the natural good bacteria is injected into the system, into the gut. అంటే ఇప్పుడు ఈ కొలోన్ హైడ్రోథెరపీ అని ఏదైతే అంటున్నారో దిస్ ఇస్ అ ప్రాసెస్ వాట్ వి సీ. నేను ఇందాక చెప్పినట్టుగా నేను రీల్స్లో చూసా. ఏంటి అని అంటే దెర్ ఇస్ అ పైప్ విచ్ ఇస్ కనెక్టెడ్ ఫ్రమ్ అవర్ బాడీ, లోవర్ బాడీ నుంచి. అందులో నుంచి ఏంటంటే వేస్ట్ ఏదైతుందో అదంతా వెళ్ళిపోతుంది. నేనైతే కొన్నిసార్లు కొన్ని చూసి భయపడ్డా సార్ నిజంగానే. దాంట్లో ఏదో పాములు తేళ్ళు పోయినట్టే ఏదో పోతా ఉన్నాయి. నిజంగా అట్లాంటి చెత్త ఉంటుందా సార్ మన గట్లో? బ్యాడ్ బ్యాక్టీరియా అంతా చెత్తే కదా. అక్కడ ఏమవుతుంది, అంతకుముందు ఎనిమా చేయించేవారు ఆయుర్వేదిక్ ప్రాబ్లం. ఎనిమా చేస్తే స్టూల్ మూవ్మెంట్ కాన్స్టిపేషన్ ఉంటే ఎనిమా చేసేవారు. నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళి 13-14 లీటర్స్ ఆఫ్ లూక్ వామ్ వాటర్ని గట్లోకి పంపిస్తే అది పైకి వచ్చి ఎదురుగుండా మానిటర్ పెట్టి మిమ్మల్ని చూసుకోమంటారు. సో యూ విల్ బి సీయింగ్ హౌ మచ్ చెత్త బయటకు వస్తుందో. మీరు ముందు వెయిట్ చూసుకుని తర్వాత వెయిట్ చూసుకుంటే కనీసం 1 కిలో తగ్గుతారు. అంటే 1 కిలో చెత్త శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్ థెరపీ. డెఫినెట్గా ఇవాళ ఉన్న ఈ ప్రాబ్లమాటిక్ ఫుడ్ ఎన్విరాన్మెంట్లో ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకోవటం చాలా మంచిది, చాలా అవసరం. సో అది కూడా సెల్ హెల్త్ లో చేస్తూ ఉన్నారు కదా. ఐ సీన్ దట్ సిస్టమ్. యాక్చువల్గా మొన్న ఒకసారి మీ దగ్గరకు వచ్చినప్పుడు నేను మీ క్లినిక్కి సో అప్పుడు ఏంటిది అని అడిగితే చెప్పారు నాకు ఇది దాని గురించి. అప్పుడు నాకు గుర్తుకొచ్చింది, చలో అవును నేను చూస్తున్న రీల్స్ ఇదే అనమాట అని. సో మీరు అన్నట్టుగా నిజంగా చాలామంది దే గో ఫర్ క్రయోథెరపీ కదా సార్, ఇన్స్టెంట్గా 1 kg తగ్గడానికి ఇలాంటి వాటికి ఏదో ఫ్యాట్ని ఫ్రీజ్ చేస్తున్నారు ఇలాంటి అంత ప్రాసెస్. బట్ దానికన్నా ఇది బెటర్ ఏమో అయితే. ఇది 100% బెటర్, న్యాచురల్ కదా ఇది. ఓకే ఓకే ఓకే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీకు చేసేస్తాం సార్. భయం వేస్తుంది నాకు. సార్ అందరూ చేయించుకోవచ్చా? పేషెంట్స్ లేకపోతే పేషెంట్స్ కాని వాళ్ళు ఎవరైనా చేయించుకోవచ్చు? పేషెంట్ కాదు, మన గట్ హెల్దీగా ఉంచుకోవడం అనేది ప్రైమరీ ఆస్పెక్ట్ కదా. రైట్, అవును. ఫర్ ఎవ్రీబడి ఇవాళ ఉన్న ఎన్విరాన్మెంట్లో వెన్ వీఆర్ నాట్ ష్యూర్ వాట్ వీఆర్ ఈటింగ్, హెల్దీగా తింటున్నామా లేదు, హెల్దీగానే తింటున్నాం అనుకుంటాం, బట్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ దట్. ఇటువంటి పరిస్థితుల్లో గట్ హెల్దీగా ఉంచుకోవడానికి ఇది ఎవ్రీబడి షుడ్ గెట్ ఇట్ డన్. ప్రివెంటివ్ హెల్త్ కేర్ దిశగా 42 రోజులు నేను ఎట్లా ఉండమని చెప్తున్నాను. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి కొలోన్ హైడ్రోథెరపీ చేయించుకోండి ప్రతి ఒక్కళ్ళు. డెఫినెట్లీ యూ కెన్ మెయింటైన్ యువర్ గట్ హెల్త్. అండ్ 1 kg కూడా తగ్గొచ్చు. సో ఎందుకంటే నిజంగా దానిపైన కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా. సో ఎస్, సో గట్ హెల్త్ని కాపాడుకోవడం అనేది దట్ ఈస్ ఆల్సో వెరీ సింపుల్ యాజ్ యూ సెడ్. ఇది చాలా క్లియర్గా అర్థమైంది నాకు. దీనివల్ల ఏ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కాబట్టి వాళ్ళు హ్యాపీగా బతకచ్చు, ఇంకొంచెం మీరు అన్నట్టుగా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు వాళ్ళ హెల్దీ లైఫ్ని అనేది. సో ఇప్పుడు వరకు మార్కెట్లో వినిపించింది. అండ్ నాకు వచ్చిన డౌట్ ఏంది అని అంటే, మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని మెడిసిన్స్ కొన్ని ఇవన్నీ కూడా ఎందుకు ఇట్లా చేస్తున్నారు, WHO ఎందుకు ఇట్లా చేస్తుందో ఏమో మనకు అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి కొన్ని మంచివి కూడా లాంచ్ చేయడానికి చాలా టైం తీసుకుంటున్నారు. మరి ఇప్పుడు మీరు నీమా ఎప్పటి నుంచో ఉంది, బట్ అది రేర్లీ ఎప్పుడో లైక్ డెలివరీస్ అప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు వాడే వాళ్ళని, లేకపోతే ఎవరైనా బాగా ఎఫెక్ట్ అయిన పేషెంట్స్కి వాడే వాళ్ళని, వేరే కాన్స్టిపేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాడారు. బట్ ఇప్పుడు ఈ ఏదైతే మీరు ఈ హైడ్రోథెరపీ మాట్లాడుతున్నారో దీని గురించి ఎప్పుడో రావాల్సింది, ఎందుకు ఇది డిలే అయిందంటారు మార్కెట్లో? అసలు అప్రూవల్స్ రావటం, అందులోనూ ఫుడ్ FDA అప్రూవల్స్ రావటం ఇప్పుడు చాలా లేట్ అవుతుంది. ఇట్ టేక్స్ ఆల్మోస్ట్ ఒక డ్రగ్ రిలీజ్ అవ్వాలంటేనే 15-20 సంవత్సరాలు పడుతుంది అప్రూవల్ ఇవ్వటానికి. టు అన్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ జెన్యూన్ ఓన్లీ హ్యూమన్ ట్రయల్స్ బాగా వేసిన తర్వాత రిలీజ్ చేస్తున్నారు. కానీ చాలా డ్రగ్స్ మరి రిలీజ్ చేసిన 3 నెలలకు 4 నెలలకు మళ్ళీ బ్యాన్ చేస్తున్నారు సార్, ఎఫెక్టివ్గా లేదని, సైడ్ ఎఫెక్ట్లు పెరుగుతున్నాయని. అంతలోపు చాలా మంది వాడేస్తున్నారు. సో దిస్ కొలోన్ హైడ్రోథెరపీ ఆల్సో గాట్ డిలేడ్ అట్లీస్ట్ 15-20 years ముందే రావాల్సింది. ఈ 4-5 ఏళ్ల నుంచి ఎక్కువగా వినపడుతుంది. ఇట్ ఇస్ సేఫ్, అందరూ తప్పకుండా చేయించుకోవాలి. కాంట్రవర్సీ దాంట్లో ఏంటంటే బ్యాడ్ బ్యాక్టీరియాతో పాటు గుడ్ బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది, అసలు తర్వాత బ్యాలెన్స్ తప్పుతుంది కాదు, అసలు మొత్తం బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతే మంచిది కాదు కదా బాడీకి అనే కాంట్రవర్సీని అడ్రస్ చేస్తూనే ఇప్పుడు లేటెస్ట్గా మాసెల్ హెల్త్లో ఉన్న దాంట్లో గుడ్ బ్యాక్టీరియాని మేము ఇంజెక్ట్ చేస్తున్నాం, న్యాచురల్ గుడ్ బ్యాక్టీరియాని ఇంజెక్ట్ చేస్తున్నాం. సో డెఫినెట్లీ దేర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్, డెఫినెట్లీ సైడ్ బెనిఫిట్సే ఉంటాయి. సో బేసిక్గా మీరు చూసుకోవాల్సిన జాగ్రత్త ఇది. చేయించుకోమన్నారు కదా అని హైడ్రోథెరపీకి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి మిమ్మల్ని మీరు ఇది చేసేసుకొని ఎఫెక్ట్ అయ్యి మీరు చెప్పారు కాబట్టి చేయించుకున్నామని తర్వాత మమ్మల్ని అనొద్దు.
కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు ఎక్కడ చేయించుకోండి. ఇది ఫస్ట్. మీరు ఈ నాలెడ్జ్ ఉంటే మీరు ఎక్కడ చేయించుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు. సార్, కమింగ్ టు ది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ చలికాలంలో జుట్టు ఎక్కువ ఊడిపోతుంది సార్. నాకైతే ముట్టుకుంటే జుట్టు ఊడిపోతుంది సార్. నిజంగా ఆడవాళ్ళకి ఎక్కువగా ఉండే టెన్షన్ ఇదే చలికాలంలో. అసలు చలికాలంలో జుట్టు ఎందుకు సార్ ఎక్కువ ఊడిపోతుంది మిగతా కాలాలతో పోలిస్తే? చలికాలం అనే కాదు, వింటర్లో జనరల్గా ఎక్కువ జుట్టు ఊడటం అనేది లక్షణం చూస్తాం. రూట్స్ అనేవి బ్లాక్ అవుతాయి, హెయిర్ రూట్స్ బ్లాక్ అవుతాయి బికాస్ ఆఫ్ ది వెదర్. బ్లాక్ అయినప్పుడు మీకు గ్రోత్ ఉండదు టెంపరీగా. రైట్. ప్లస్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది హెయిర్, రూట్ కెనాల్స్ అన్ని బ్లాక్ అవటం వల్ల స్ట్రెంగ్త్ తగ్గి మీరు దాని మీద ప్రెషర్ పెడితే కొద్దిగా రాలుతుంది, కానీ మీరు చెప్పేంత భయంకరంగా ఉండదు. కానీ మీకు కొద్దిగా ఊడినా ఇంత ఊడిపోయిందన్న ఫీలింగ్ రెగ్యులర్ గా కొద్దిగా ఊడుతుంటది, దాని మీద ఇంకొంచెం ఊడేసరికి చాలా ఊడుతుందన్న ఫీలింగ్ వచ్చేస్తున్నాం మేము. ఓకే. సో అల్టిమేట్లీ ది రూట్ కాజ్ ఇస్ అగైన్ యువర్ జుట్టు ఇస్ ఆల్సో సెల్ ఓన్లీ. అవును, it's a cell. So the cell malfunction is happening. Okay. So we have to repair the cell. But why it is happening only in winters? Much more in the winters. Because roots are getting blocked at that time. ఎందుకు సార్ బ్లాక్ అవుతున్నాయి రూట్స్? ఆ టెంపరేచర్ కి కొంత బ్లాక్ అవుతుంది. యూ హ్యావ్ టు హైడ్రేట్ యువర్ సెల్ఫ్. 4 లీటర్ నీళ్ళు తాగండి. ఎందుకు రాలుతుంది చూస్తా నేను. 4 లీటర్ నీళ్ళు ఎవరు తాగుతున్నారు? అసలు తాగాలి, కానీ ఎవరు తాగుతున్నారు రోజుకి? అది ముఖ్యంగా చలికాలం, ఊరికే బాత్రూంలోకి వెళ్ళాల్సి వస్తుందని. మీరు ఎక్స్క్యూజెస్ అడుగుతున్నారు, ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు, కానీ దాని రూట్ కాజ్ చెప్పి ఇది చేయండి అంటే మళ్ళీ ఎక్కడ తాగుతామేమో అంటే ఎట్లా అవుతున్నాము? తాగాలి కదా. డెఫిషియన్సీని అడ్రస్ చేయాలి, హైడ్రేటెడ్గా ఉండాలి. అప్పుడు కూడా రావుతుంది అంటే అప్పుడు చెప్తాను నేను. మా దగ్గర దానికో ప్రోటోకాల్ ఉంది. బ్లాక్ అయిన రూట్స్ని ఓపెన్ చేయడానికి మూలికలతో చేసిన హెయిర్ షూర్ ఆయిల్ అని పెట్టాం. వేరే హెయిర్ షూర్ అన్నాను, అంటే ఎంత దమ్ము లేకపోతే అప్పుడు పెడతాం. అది వేడి చేసుకుని స్కాల్ప్ అంతా రాసుకోమంటాం. దెన్ ఒక ప్యాక్ ఇస్తాం, హెయిర్ షూర్ ప్యాక్ అని. కాఫీ డికాక్షన్, టీ డికాక్షన్ కలుపుకుని ఈ ఆయిల్ రాసుకున్న తర్వాత ప్యాక్ పెట్టుకుని షవర్ క్యాప్ పెట్టుకోమంటాం. మామూలుగా మీరు ఎన్నాళ్ళు రాసుకుంటే డ్రై అవ్వాలంటారు. ఇక్కడ డ్రై అవ్వకూడదు, వెట్గానే ఉండాలి. బికాస్ రూట్స్ లోపలికి వెళ్ళాలి కాబట్టి. ఒక 1 అవర్ తర్వాత వాష్ చేసుకోమంటాం. దెన్ బయోటిన్ వగేరా చాలా సుగంధ ఇవన్నీ కలిపిన క్యాప్సూల్స్ ఇస్తాం, హెయిర్ వైట్. సో ఇది 42 days ప్రాసెస్. చేసుకుంటే కూడా పెరుగుతుంది. సార్, ఇప్పటి వరకు ఎందుకు సార్ నాకు చెప్పలేదు ఈ విషయం మీరు? నేను ఎప్పుడో స్టార్ట్ చేసేదాన్ని, అసలే చాలా ఊడిపోతుంది నిజంగా. మీ జుట్టు బాగానే ఉంది కదమ్మా? లేదు సార్, ఊడుతుంది యాక్చువల్లీ ఈవెన్ ఫర్ స్కిన్ హెయిర్ హెల్త్ అన్నారు కదా. ఎస్ సార్. ఫిజికల్గా కూడా మీరు ఏ మార్కెట్లో దొరికే క్రీములన్నీ పూసేసుకోవడం వల్ల టెంపరీగా మీకు ఏదో కాస్త గ్లో కనపడుతుందేమో, కానీ సి విటమిన్ ఉండాలి. కోఎంజైమ్ Q10 అంటారు, యాంటీ ఏజింగ్ పనికి వస్తుంది. న్యాచురల్ హెర్బ్స్ ఎనెస్ట్రైల్ సిస్టిన్ అంటారు. ఇటువంటి కాంబినేషన్లో కనుక ఒక సిరం తీసుకొస్తే న్యాచురల్గా దాన్ని వాడుకుంటే వచ్చే గ్లో నిలబడిపోతుంది. ఈ సేమ్ కెమికల్స్తో వచ్చే ఏ క్రీములు మీరు పూసినా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ బ్రాండ్స్, ఏ క్రీములు పూసినా టచ్అప్లు బయట నుంచి ఇస్తే ఉపయోగం లేదు. ఆ టచ్అప్ ఇంటర్నల్గా లోపల ఇవ్వాలి. బయట నుంచి కావాలంటే ఇటువంటి న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ని. ఓకే సార్. సో ఫర్ గ్లోయింగ్ స్కిన్ గురించి మాట్లాడదాం మనం ఒకసారి. గ్లోయింగ్ స్కిన్ కోసము చాలా రకరకాలుగా, అంటే ఈ కమర్షియల్ మార్కెట్ చాలా వాటిలో పడేసింది మమ్మల్ని. ఆల్రెడీ పొద్దున్న లెగిస్తే ఇది రుద్దు, అది రుద్దు, దీని తర్వాత అది రుద్దు, దాని తర్వాత ఇది రుద్దు, పడుకునేటప్పుడు ఇది రుద్దుకో, ఇదే ఇంకా మన జీవితం అంతా ఇదే అయిపోయింది. ముఖ్యంగా ఇంకా మాలాంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే అదే పని, వేరే పనే ఉండదు. ఇంకా పొద్దున్న లేసి ఏం రుద్దినామా అనేది ఇంపార్టెంట్. ఇట్లా కాకుండా టు కీప్ మై స్కిన్ గ్లోయింగ్, హెల్దీ, చూడడానికి హెల్దీగా కనిపించడానికి, పింపుల్స్ రాకుండా ఉండడానికి, మచ్చలు రాకుండా ఉండడానికి, కలర్ అండ్ హెల్దీనెస్ మెయింటైన్ చేయడానికి మంచి పాయింట్స్ చెప్పండి సార్ నాకు. ఒక 4-5 ఏమేమి మెయింటైన్ చేయాలి పక్కాగా? సి విటమిన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, డి విటమిన్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, మెగ్నీషియం ఉండాలి, కోఎంజైమ్ Q10 ఉండాలి. చెప్పుకుంటూ పోతే మీరు అన్ని మెయింటైన్ చేయలేరు కాబట్టి ఫేషియల్ సిరం అని న్యాచురల్ హెర్బల్స్తో మా సెల్ హెల్త్ క్లినిక్లో ఒక సిరం తయారు చేసి పెట్టాం, మీకు పంపిస్తాం, వాడండి. నేను చెప్పాల్సింది చెప్పదలుచుకుంది ఏంటంటే, న్యాచురల్గా ఉన్న మూలికల నుంచి తీసిన సిరమ్స్ వాడుకోండి, లేదా ఇది శరీరంలో ఎక్కువ ఉండేలా చూసుకోండి. మీకు అర్థం కావట్లేదు కానీ కోఎంజైమ్ Q10 అనేది చాలా మంచి హెర్బ్, మంచి యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది దాంట్లో. ఎనెస్టైల్ సిస్టిన్ అంటారు ఇట్లా, లేకపోతే మెగ్నీషియం ఉంటుంది, విటమిన్ C ఉంటుంది, విటమిన్ D ఉంటుంది,
కార్డిసెప్స్ అంటారు, మష్రూమ్ ఫ్యామిలీ హిమాలయాలో దొరుకుతుంది. దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసిన ఆయిల్ కలిపి ఇట్లా కాంబినేషన్లో సిరం తయారు చేసుకున్న విచక్షణతో మీరు ఒకసారి ఆ లేబుల్ని చదివి వాడండి. యాక్చువల్లీ చాలా సింథటిక్సే ఉంటాయి అన్నిట్లో. ఎల్ అని రాసి ఉంటాం చూడండి, మీరు ప్రొడక్ట్ ముందు ఎల్ అనగానే అది ఇంకా గొప్పదనుకుంటున్నారు, కానీ ఎల్ అంటే సింథటిక్ అనేది వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం. ఓ అసలు యాక్చువల్గా మీరు ఇప్పుడు చెప్పిన కాంబినేషన్లో ఎటువంటి సీరం కూడా మార్కెట్లో లేదు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను చాలా సీరమ్స్ ఇప్పుడు ప్రతి ఒక్కరు సీరం వాడుతున్నారు. సీరం ఫేస్ సీరం అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది అందరికీ. ఇంతకుముందు సీరమ్స్ ఉండేవి కాదు, బట్ ఇప్పుడు వాడుతున్న ప్రతి దాంట్లో నయాసినమైడ్ అని ఇంకోటని ఏవో ఒక 4-5 రకాలు వింటున్నాం మనము. కానీ మీరు చెప్తున్న ఫార్ములా అయితే అసలు ఎక్కడా నేను వినలేదు, నాకు తెలియదు కూడా ఇది. సో బేసిక్గా మీరు చెప్తున్న ఫార్ములా ఇస్ రైట్ ఫార్ములా టు మేక్ అవర్ స్కిన్ గ్లో న్యాచురల్లీ అండ్ అది ఎప్పటికీ ఉండేలాగా, ఏదో వాడిన రోజులే కాకుండా ఎప్పటికీ ఉండేలాగా హెల్దీగా, అది కూడా న్యాచురల్ ప్రోడక్ట్స్ నుంచి తీసుకొచ్చిన సిరం అన్నట్టు అది. సో ఈ సిరం కూడా సెల్ హెల్త్ లో దొరుకుతుంది మనకి. సెల్ హెల్త్ కొత్త ఆవిష్కరణ అది జరిగిందన్న. వెరీ నైస్. 3-4 months నుంచి చాలా మంది వాడుతున్నారు. మంచి టెస్టిమోనియల్స్, మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది. ఓకే. అండ్ ఇట్స్ ఫార్ములేటెడ్ వన్. మళ్ళీ దాదాపు 1.5 year రీసెర్చ్ చేసి హ్యూమన్ ట్రయల్స్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సెల్ హెల్త్లో గబుక్కుని ఏది బట్టి అది ఇంట్రడ్యూస్ మేము చెయ్యం. మా దగ్గర సప్లిమెంట్ వచ్చిందంటే ఒక 1 year 1.5 year హ్యూమన్ ట్రయల్స్ జరిగి మొత్తం రీసెర్చ్ అయిన తర్వాత ప్రాపర్ లైసెన్సింగ్ అయిన తర్వాతే మా వస్తుంది. ఓకే ఓకే. ఫేషియల్ సిరం ఈజ్ మా దగ్గర ఉంది, వన్ ఆఫ్ ది అల్టిమేట్ న్యాచురల్. ఓకే ఓకే, పంపిస్తాను, మీరు వాడి చూడండి. డెఫినెట్లీ సార్, తప్పకుండా. సో బేసిక్గా మనం వాడే ప్రోడక్ట్స్ ఒకటి, మనం తీసుకునే తిండి ఒకటి, మనం రెగ్యులర్గా ఏవైతే తప్పిదాలు చేస్తున్నాం వాటన్నిటినీ కూడా సార్ అడ్రస్ చేసినారు ఏదో ఒక రూపంలో ప్రతి టాపిక్లో. సో జస్ట్ దీన్ని మీరు చూసినప్పుడు మీకు ఆ నాలెడ్జ్ వస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ టు చూస్, వాట్ నాట్ టు చూస్. మార్కెట్లోంచి ఏది తీసుకోవాలి, ఏది తీసుకోవద్దు, ఏది మన బాడీకి ఎక్కించాలి, ఏది ఎక్కించొద్దు అనే విచక్షణ మనకు వస్తే మనం బతికిపోయినట్టే ఈరోజు ముఖ్యంగా. సో థ్యాంక్స్ ఫర్ ది నాలెడ్జ్ సార్ నిజంగా. బట్ ఇంకొక పాయింట్ ఉంది ఏంటి అని అంటే, బేసిక్గా ఇవన్నీ పక్కకు పెడితే థైరాయిడ్ వల్ల, ఇందాక జుట్టు గురించి మాట్లాడినా మనం, నేను మళ్ళీ అక్కడ కనెక్ట్ అయిపోయాను అనమాట. థైరాయిడ్ వల్ల జుట్టు ఊడిపోతుంది, లేకపోతే స్కిన్ ఏదో తొందరగా ముసలి వాళ్ళు అయిపోతుంటారు బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది నేను విన్నా. సో థైరాయిడ్ గురించి మాట్లాడితే ఒక్కసారి, ఇలాంటి పేషెంట్స్కి కూడా ఇలాంటి సిరమ్స్ పనిచేస్తాయా సార్, లేకపోతే ఎనీథింగ్ ఎల్స్ టు డూ బయటికి కనిపించేదానికి? థైరాయిడ్ ఫంక్షనింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. దాంట్లో ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్. థైరాయిడ్ అనేది ఎక్కడ ఉంటుంది? యాడమ్స్ యాపిల్ అంటాం కదా, దాని కింద బటర్ఫ్లై షేప్ లో ఉంటుంది. దాంట్లో T3 థైరాక్సినైన్ అంటాం, T4 ట్రైఐడోథైరోనైన్ అంటాం, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. T4 ఇన్యాక్టివ్గా ఉంటుంది, T3 యాక్టివ్గా ఉంటుంది. ఇన్యాక్టివ్గా ఉండే T4ని T3 యాక్టివ్గా మారాలంటే పెరిఫరల్ టిష్యూస్, లివర్లోను, కిడ్నీలోను, గట్లోను కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ ఈ మూడిట్లో ఏది హెల్దీగా లేకపోయినా కన్వర్షన్లో ప్రాబ్లం వస్తుంది. కన్వర్షన్ ప్రాబ్లం వచ్చినప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దారితీస్తుంది, థైరాయిడ్ ఫంక్షనింగ్ దెబ్బతింటుంది. థైరాయిడ్ ఫంక్షనింగ్ లీడ్స్ టు మెనీ అదర్ డిసార్డర్స్ ఇన్ ద బాడీ. సో వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ యువర్ గట్ ఈస్ హెల్దీ, యువర్ లివర్ ఈస్ హెల్దీ. అండ్ యూ హెల్దీగా ఉంటే అట్ ద సేమ్ టైం గట్ బ్రెయిన్ యాక్సెస్, బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ గ్లాండ్ సిగ్నల్ ఇస్తేనే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ అప్ ప్రాసెస్ ఇది. ఒక్క థైరాయిడ్ ప్రాబ్లం ఉంటేనే కాదు, థైరాయిడ్ ప్రాబ్లం ఉందంటే there is a problem in the liver, there is a problem in the gut also. Okay. సో రూట్ కాజ్ని అడ్రస్ చేయటం, మూలాలను అడ్రస్ చేయటం అనేది నేను ఎప్పుడు మాట్లాడతాను. కారణం ఏంటి? ఇదే. ఒక్క థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది, PCOS, PCOD అన్నీ వస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లం ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది. బట్ అదొక్కటే కాకుండా ఎవ్రీ అదర్ మెనీ మేజర్ ప్రాబ్లమ్స్కి థైరాయిడ్ డిస్ఫంక్షన్ ఈజ్ ఆల్సో వన్ మేజర్ రీజన్ విచ్ హ్యాస్ టు బి అడ్రస్డ్ ఇన్ టోటలీ. ఒక్కదానికి ఒక ట్రీట్మెంట్ విధానం ఉందా అంటే లేదు. అది అట్లా ఎందుకు చేస్తాను, దానికి కారణం ఎక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి దాన్ని సరి చేస్తే ఇది సరి ఆటోమేటిక్ గా సెట్ అయిపోతుంది. బట్ అట్లా కాకుండా మనం ఏం చేస్తున్నాం అంటే లైఫ్ లాంగ్ టాబ్లెట్ వేసుకుంటాం, పొద్దున్న లేగంగానే టింగుమని హార్మోన్ ఏదో వేసేస్తున్నారు. జీవితాంతం షుగర్ వస్తే జీవితాంతం, థైరాయిడ్ వస్తే జీవితాంతం వేసుకోవాలి టాబ్లెట్. సో ఈ జీవితాంతం టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా చేసే ఆప్షన్ ఉంది, సెల్ హెల్త్ లో మాత్రం ఉంది న్యాచురల్ గా.
సో థైరాయిడ్ గురించి మాట్లాడినాం సార్, బట్ పీసీఓఎస్ గురించి చాలా పెద్ద టాపిక్ ఇది. చాలామంది 90% ఆఫ్ ది విమెన్ టుడే ఆర్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. దీనివల్ల మళ్ళీ ఇన్ఫర్టిలిటీ, పిల్లలు పుట్టకపోవడం, అసలు చాలా రచ్చంతా పీసీఓఎస్లోనే జరుగుతుంది. అండ్ ఐ హర్డ్ దట్ అలోపతిలో దేర్ ఇస్ నో ట్రీట్మెంట్ ఫర్ పీసీఓఎస్. దేర్ ఇస్ నో ట్రీట్మెంట్. సో దీని గురించి మనం తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడదాము. సో దట్, ఎందుకంటే దిస్ ఇస్ అ హ్యూజ్ బిగ్ టాపిక్. ఇప్పుడు దాకా మాట్లాడినంత టైం మళ్ళీ ఆ ఒక్కదానికి కావాలి కాబట్టి, సో దీన్ని అడ్రస్ చేస్తూ ఒకసారి నెక్స్ట్ టైం మనం మాట్లాడాలి. సో తప్పకుండా మళ్ళీ కలుద్దాం సార్. థ్యాంక్స్ అలాట్ సార్. థ్యాంక్ యూ సో మచ్.